ఒకప్పుడు పరిస్థితులకి, ఇప్పుడు పరిస్థితులకి చాలా తేడా వచ్చింది. పిల్లల్ని అమెరికా పంపించిన అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొంత ఆలోచించాల్సిన టైం అయితే డెఫినిట్‌గా వచ్చింది. ఒకప్పుడు ఎళ్లారు. ఎప్పుడు బిఫోర్ కరోనా టైంలో ఎళ్ళిన వాళ్ళు అంటే ఒక 5, 6 సంవత్సరాల క్రితం కన్నా ముందు ఎళ్ళిన వాళ్ళు ఇంకా అంతకన్నా 10 ఏళ్ల ముందు ఎళ్ళిన వాళ్ళు మంచి జాబ్‌లొచ్చినియి, సెటిల్ అయ్యారు. ఎస్పెషల్లీ పర్టిక్యులర్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా టైంలో జాబులు విపరీతంగా వచ్చినాయి. ఎందుకు అంటే ఆన్‌లైన్ మార్కెటింగ్ బాగా పెరిగింది. దాంతోటేంటంటే పిచ్చి పిచ్చిగా జాబులొచ్చినాయి. ఒక్కొక్కడు 4 జాబులు, 3 జాబులు వీసాతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు జాబులు చేసుకున్నారు. సో, ఇప్పుడు అదంతా ఎండ్‌కొచ్చి ఏమైందంటే ఓవర్ హైరింగ్ వల్ల జాబులు పోతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబులు పోతున్నాయి. చదువుకున్నటువంటి స్టూడెంట్స్‌కి జాబులు రావట్లేదు. మరి వీళ్ళు ఏం జేయాలి? వెనక్కి పోవాలా? యూఎస్‌లో ఉండాలా? యూకేలో ఉండాలా? ఆస్ట్రేలియా ఉండాలా? అంటే ఇది పర్టిక్యులర్‌గా అమెరికాకి సంబంధించిన వాళ్ళ టాపిక్ అని కాదండి. ఇది జనరల్‌గా అబ్రాడ్‌లో ఉండేటువంటి అందరు స్టూడెంట్స్ పరిస్థితి ఇదే అన్నమాట. ఏంటంటే